హలో మూవీ లవర్స్, ఈ రోజు మనం రీసెంట్ గా హిందీలో రిలీజ్ అయిన షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ నటించిన కాక్టైల్ 2 మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కానీ కొంచెం మోడ్రన్ వేలో తీశారు. ఒక బెస్ట్ ఫ్రెండ్ కారణంగా 16 ఏళ్ల బంధం తెగిపోయిందా? ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమిస్తే ఏమవుతుంది? చివరికి అతను ఎవరిని ఎంచుకున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్టింగ్ లోనే మనకు కునాల్ ని చూపిస్తారు. ఇతను ఒక రెస్టారెంట్ మేనేజర్. ఆ రెస్టారెంట్ కి వచ్చిన కొంతమంది అమ్మాయిలు ఫుడ్ తిన్న తర్వాత దాన్ని వంకలు పెడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన కునాల్ అతని మాటలతో వాళ్ళని ఇంప్రెస్ చేస్తాడు. వాళ్ళతో ఫ్లర్ట్ చేస్తూనే ఫుడ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరినీ కూడా ఇంప్రెస్ చేస్తాడు. వాళ్ళకి ఏవేవో మాటల్ని చెప్పి పానీపూరి తెస్తాను అని చెప్తాడు. అక్కడున్న గర్ల్స్ మాత్రం ఇంత పెద్ద రెస్టారెంట్ లో పానీపూరి ఉందా అని అడుగుతారు. మెనూలో లేదు, కానీ మీకోసం నేను చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లి రోడ్ సైడ్ నుంచి పానీపూరిని తీసుకుని వాళ్ళకి సర్వ్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకు దియాని చూపిస్తారు. దియా కునాల్ గర్ల్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ 16 ఇయర్స్ నుంచి కలిసే ఉంటారు. వీళ్ళ పరిచయం స్కూల్ నుంచి మొదలై ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారు. దియాకి ప్రతి ఒక్క మ్యారేజ్ ఫంక్షన్ ని అటెండ్ చేయాలని ఉంటుంది. కానీ అక్కడికి వచ్చిన ఆంటీస్ నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని దియాని అడిగితే తనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మేము పెళ్లి ఒక్కటే చేసుకోలేదు, ఏ పేపర్ మీద సైన్ చేయలేదు, కానీ మాకు పెళ్లి అయినట్టే అని అందరితో చెప్తూ ఉంటారు. వీళ్ళు సొసైటీ ఏమనుకుంటారు అనే మాట మీద ఎప్పుడు బిలీవ్ చేయరు. సొసైటీని ఇంప్రెస్ చేసుకోవడానికి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఆ పెళ్లే వద్దు అని అనుకుంటారు. వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకరినొకరు చాలా ట్రస్ట్ చేస్తారు. ఒకరోజు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మ్యారేజ్ కి వెళ్తారు. అక్కడ ఫ్రెండ్స్ అందరూ బాగా తాగి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతూ నా బాయ్ ఫ్రెండ్ నన్ను చీట్ చేశాడు అని ఏడుస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న దియా మాట్లాడుతూ మీ ఇద్దరి రిలేషన్ 6 ఇయర్స్ నుంచి గడుస్తుంది కదా, రాజ్ నిన్ను ఎలా అలా చీట్ చేశాడు? మీ ఇద్దరు ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతూ ఉండేవాళ్ళు కదా అని అడుగుతుంది. అప్పుడు అమ్మాయి మాట్లాడుతూ అబ్బాయిలందరూ ఇలానే చేస్తారు అని చెప్తుంది. ఇది విన్న తర్వాత కునాల్ తన నవ్వుని ఆపుకోలేక నవ్వుతూనే ఉంటాడు. రాజ్ పిచ్చోడా ఏంటి, నిజంగానే చీట్ చేయాలనుకుంటే ఎవరైనా చాట్ చేస్తారా? ఒకవేళ చాట్ చేస్తే దాన్ని డిలీట్ చేయకుండా అలాగే పెట్టుకుంటాడా అని గట్టిగా నవ్వుతాడు. బాగా తాగి ఉన్న కునాల్ అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదు. దియా పక్కనే ఉంది. తను విని ఫీల్ అవుతుంది అని కూడా ఆలోచించకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ నేనే చీట్ చేయాలనుకుంటే నా గర్ల్ ఫ్రెండ్ కి ఎప్పుడూ తెలియకుండా చూసుకుంటానని దియా ముందే చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ దియా కునాల్ కి హ్యాంగ్ ఓవర్ డ్రింక్ ఇచ్చి తర్వాత నువ్వు అసలు నిన్న ఏం మాట్లాడావు గుర్తుందా అని అడుగుతుంది. నిన్న చెప్పిందంతా ఏదో ఫన్ గా చెప్పేశాను, నువ్వు దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవద్దు, లైట్ గా తీసుకో అని చెప్తాడు. అప్పుడు దియా మాట్లాడుతూ నీ మాటలకు నా ఫ్రెండ్స్ ముందు నేను చాలా ఎంబరెస్ గా ఫీల్ అయ్యాను అని తనతో చెప్తుంది. రాజ్ చీట్ చేశాడని తెలిసాక ఆ అమ్మాయిని ఓదార్చినప్పుడు తను దియాతో కొన్ని విషయాలు చెప్తుంది. కునాల్ నేను చీట్ చేస్తే ఎవరికి దొరకను అని చెప్పిన తర్వాత దియాకి టెన్షన్ మొదలవుతుంది. మా ఇద్దరికి పెళ్లి అవ్వకముందే నేను ఇతని గురించి పూర్తిగా తెలుసుకోవాలని అతని మీద కన్నేసి ఉంచుతుంది. కునాల్ జిమ్ కి బయలుదేరితే అతను రిటర్న్ ఎప్పుడు వస్తాడా అని టైం చూస్తూ ఉంటుంది. అతను ఫ్రెండ్స్తో కొద్దిసేపు బయటికి వెళ్ళినా అతను ఎప్పుడు వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు అని మొత్తం టైం చూస్తూ ఉంటుంది. దియా తన మైండ్లో ఏదో డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసుకుని అది కునాల్ మీద రుద్దుతూ ఉంటుంది. ఒకరోజు దియా కునాల్తో మాట్లాడుతూ నువ్వు నన్ను ఏమైనా చీట్ చేస్తున్నావా అని అడుగుతుంది. నేను ఎందుకు అలా చేస్తాను? ఆ రోజు మాట్లాడిన మాటలకి నేను ఆ రోజే క్లారిటీ ఇచ్చాను కదా అని తనతో అంటాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని దియా అడగగానే సొసైటీ కోసం అయితే నేను చేసుకోను, కానీ నీకు చేసుకోవాలనిపిస్తే మాత్రం నేను ఒక్కసారి కూడా ఆలోచించను అని తనకు ధైర్యం చెప్తాడు. దియా కునాల్ ని నమ్ముతుంది, కానీ చాలా డిస్టర్బ్ గా ఉంది. ఆ డిస్టర్బెన్స్ లో నుంచి బయటికి రావడానికి దియా ఇంకా కునాల్ ఒక ట్రిప్ కి ప్లాన్ చేసుకుంటారు. వెంటనే వాళ్ళు సిసిలీకి ఔటింగ్ కి బయలుదేరతారు. వాళ్ళిద్దరూ హాలిడేని బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు యాలీ. యాలీ ఇంకా దియాకి ఎప్పటి నుంచో పరిచయం ఉంటుంది. వాళ్ళిద్దరూ అబ్రాడ్ లో ఫ్రెండ్స్. యాలీ ఇంకా కునాల్ ఫస్ట్ టైం కలిసి ఉంటారు. యాలీ అందరితో సరదాగా ఉన్నట్లే కునాల్ తో కూడా ఉండడానికి ట్రై చేస్తుంది. అప్పుడే దియా మాట్లాడుతూ ఇతను నా బాయ్ ఫ్రెండ్, ఇతను నీ టైప్ అయితే కాదు, ఇతన్ని అంతగా ఆట పట్టించవద్దు అని యాలీతో చెప్తుంది. యాలీ ఇంకా దియా చాలా రోజుల తర్వాత కలిశారు కాబట్టి మీ ఇద్దరికి సిసిలీ నేను చూపిస్తానని చెప్తుంది. అప్పుడు కునాల్ మాట్లాడుతూ ఇది దియా ట్రిప్, తనకు రిఫ్రెష్మెంట్ కోసం ప్లాన్ చేసిన ట్రిప్ కాబట్టి తనకు ఓకే అయితే నాకు కూడా ఓకే అని చెప్తాడు. దియా వెంటనే ఓకే అని చెప్పడంతో ముగ్గురు కలిసి సిసిలీ తిరగడానికి బయలుదేరతారు. ఒక రోజు రాత్రి దియా ఇంకా యాలీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు దియా తనలో ఉన్న ఇన్సెక్యూరిటీని యాలీ ముందు చెప్తుంది. అలాగే తను యాలీని ఒక ఫేవర్ కూడా అడుగుతుంది. నువ్వు కునాల్కి దగ్గరగా వెళ్ళడానికి ట్రై చేయి. ఒకవేళ తను పడిపోతే నేను అనుకుంటాను ఇతనికి నేను బోర్ కొట్టేశానని. యాక్చువల్గా నాకు పెళ్లికి ముందు కన్ఫర్మ్ చేసుకోవాలని ఉంది. నిజంగా ఇతను నన్ను పెళ్లి చేసుకునేంత ఇష్టపడుతున్నాడా లేదా నాతో టైం పాస్ చేస్తున్నాడో తెలుసుకోవాలని ఉంది అని చెప్తుంది. అప్పుడు యాలీ చెప్తుంది, నేను వెంట పడితే ఎవరైనా నాకు పడిపోతారు, తర్వాత నాకు కంప్లైంట్స్ చేయొద్దు అని అంటుంది. అలా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా సరదాగా వాళ్ళు అనుకున్నది స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ డే నుంచి యాలీ తన మీద ఫోకస్ చేస్తుంది. తన డ్రెస్సింగ్ మార్చేస్తుంది, తను మాట్లాడే విధానాన్ని మార్చేస్తుంది. వాళ్ళిద్దరూ పడుకుందామని వెళ్తే తను కూడా మధ్యలో జాయిన్ అయిపోతుంది. కానీ కునాల్ మాత్రం అతనికి ఇబ్బందిగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. కునాల్ యాలీ ఎంత ట్రై చేస్తున్నా కూడా తన వైపు చూడడు. అప్పుడు యాలీ దియా దగ్గరికి వెళ్ళి, మీరిద్దరూ ఇంకా లవ్ బర్డ్స్ లా తిరుగుతూ ఉంటే నా పని ఎలా అవుతుంది? నువ్వు అతన్ని కొంచెం అవాయిడ్ చెయ్యి, కొంచెం అతని మీద సీరియస్ అవ్వు, అప్పుడే కదా అతను నా వైపు చూస్తాడు అని తనతో అంటుంది. అప్పటి నుండి దియా కునాల్ మీద ఏదో ఒక వంకతో కోపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే వాళ్ళు ముగ్గురు కలిసి రోడ్ ట్రిప్ కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అప్పుడే దియా, నాకు హెడేక్, హై ఫీవర్ ఉంది, నేను రాలేను, కావాలంటే మీరిద్దరూ వెళ్ళండి అని వాళ్ళని ఫోర్స్ చేస్తుంది. కునాల్కి దియాని వదిలేసి వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. కానీ దియా చెప్పిన మాటను అతను ఎప్పుడూ నో చెప్పడు. దియాకి కావాల్సిన మెడిసిన్స్ అన్ని దియా దగ్గర పెట్టి అతను యాలీతో రోడ్ ట్రిప్ కి బయలుదేరతాడు. అలా వాళ్ళు ఒక ఫెస్టివల్ కి వెళ్తారు. ఇక్కడ అందరూ వాళ్ళిద్దరిని గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కునాల్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు యాలీ మాట్లాడుతూ, దీంట్లో తప్పేముంది, వాళ్ళు అనుకుంటే మాత్రం మనం కపుల్స్ అయిపోతామా అని తనతో అంటుంది. వాళ్ళిద్దరు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది కూడా కునాల్ యాలీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆ రోడ్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒక పార్టీలో గిటార్ ని ప్లే చేసి అక్కడ ఉన్న మూమెంట్ ని క్రియేట్ చేస్తాడు. అది చూసి అది చాలా రొమాంటిక్ గా ఇంకా అందరినీ ఇంప్రెస్ చేసేలా ఉంటుంది. దీంతో యాలీ కూడా కొంచెం కొంచెంగా కునాల్ కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు తను కునాల్ తో మాట్లాడుతూ, నీ ఫేవరెట్ కంట్రీ ఏది, నీ ఫేవరెట్ ఫుడ్ ఏది అని అడుగుతూ ఉంటుంది. అలాగే తను యాలీని అడిగితే తను ఇంటి నుంచి దూరం వచ్చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి తనకు రాజ్మా అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. ఆ ఫుడ్ ఇక్కడ దొరకదు కాబట్టి దాన్ని నేను చాలా మిస్ అవుతున్నానని చెప్తుంది. కునాల్ తన రెస్టారెంట్ లో షెఫ్ తో పాటు మేనేజర్ గా కూడా చేస్తూ ఉంటాడు. సో ఒక రోజు కునాల్ యాలీ కోసం రాజ్మా చేసి తీసుకొని వస్తాడు. అది కునాల్ స్పెషల్ గా తన కోసం చేశాడని తెలుసుకుని యాలీ చాలా ఇంప్రెస్ అవుతుంది. దీని తర్వాత వాళ్ళిద్దరు బీచ్ కి వెళ్లి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళిద్దరు అంత క్లోజ్ గా ఉన్న తర్వాత మనకు కూడా అర్థమవుతుంది కునాల్ కూడా కొంచెం స్లిప్ అవుతున్నాడని. ఆ తర్వాత వాళ్ళు ఒక రిసార్ట్ కి వెళ్లి మాట్లాడుకుంటూ, నీలాంటి అమ్మాయిల్ని అబ్బాయిలు ఎవరూ మిస్ చేసుకోరు, నువ్వు ఇచ్చే ఫ్రీడమ్ ని ప్రతి ఒక్క అబ్బాయి డిజర్వ్ చేస్తాడు అని కునాల్ అంటాడు. అప్పుడు యాలీ మాట్లాడుతూ, కావాలంటే నువ్వు నన్ను ట్రై చేసుకో, నేను పడతానేమో అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్ లోకి వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రూమ్ సిచ్యువేషన్ ని చూస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది వాళ్ళ మధ్యలో ఏదో జరిగింది అని. అప్పుడే దియా యాలీకి ఫోన్ చేస్తుంది. కానీ యాలీ మాత్రం ఆ రోజు వాళ్ళ మధ్యలో జరిగింది దియాతో చెప్పుకోదు. అలా వాళ్ళిద్దరూ సిసిలీ ట్రిప్ ని కంప్లీట్ చేసుకుని వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ మ్యారేజ్ డేట్స్ అనౌన్స్ అయిపోతాయి. ఇంకా ఇన్విటేషన్ యాలీకి కూడా వెళ్తుంది. యాలీ వీళ్ళిద్దరు మ్యారేజ్ ని ఎలా మిస్ అవుతుంది, అందుకని తను కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఆ రోజు రాత్రి వాళ్ళు పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తారు. యాలీ కునాల్ కి ఇంకా దగ్గరైనట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. యాలీ ఇంకా కునాల్ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు యాలీ అడుగుతుంది, నువ్వు మ్యారేజ్ ని నీ ఇష్టంతోనే చేసుకుంటున్నావా? ఎందుకంటే ప్రతి ఒక్కటి దియా ఇష్టంగానే జరుగుతుంది, నీ డ్రెస్సింగ్ కానీ ఈ డెకరేషన్ కానీ మొత్తం దియానే చూసుకుంటుంది అని అంటుంది. అప్పుడు కునాల్ మాట్లాడుతూ, మ్యారేజెస్ అన్ని ఇలానే ఉంటాయి, ఒకవేళ నువ్వు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకుంటావని అడుగుతాడు. అప్పుడు యాలీ మాట్లాడుతూ, నేను ఒక కోర్టు మ్యారేజ్ చేసుకుంటాను, నా ఫ్రెండ్స్ నలుగురు వస్తే చాలు, నేను వాళ్ళకి మాత్రమే తినిపిస్తాను, వాళ్ళతో ఒక మంచి పార్టీ చేసుకుని నా హస్బెండ్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్తుంది. కునాల్కి కూడా ఇలాంటి మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది, కానీ అతను ఇప్పుడు ఏం చెయ్యలేడు అని చెప్తాడు. అప్పుడు యాలీ మాట్లాడుతూ, నువ్వు కావాలంటే ఇప్పుడు కూడా నన్ను చేసుకోవచ్చు అని చెప్పి అతనికి ప్రపోజ్ చేస్తుంది. కునాల్ యాలీ తనకి ప్రపోజ్ చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను అక్కడ షాక్ అయిపోయి సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు యాలీ మాట్లాడుతూ, నేను లైఫ్ లో రిగ్రెట్ అవ్వాలని అనుకోవట్లేదు, అందుకని నీతో అంతా చెప్పేశాను అని చెప్తుంది. నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో నువ్వు కూడా నా గురించి అదే ఫీల్ అవ్వాలని రూల్ ఏం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మ్యారేజ్ బస్ ఒక డెస్టినేషన్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత యాలీ ఒక గేమ్ ప్లాన్ చేస్తుంది. వీళ్ళిద్దరికి సపరేట్ గా ఏ కలర్ అంటే ఇష్టం, ఏ ఫుడ్ అంటే ఇష్టం అని చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. కానీ వాళ్ళిద్దరు చెప్తున్నది ఏది కూడా మ్యాచ్ అవ్వదు. అప్పుడు యాలీ దాన్ని ఫన్నీ వేలో తీసుకొని, మీ ఇద్దరి రిలేషన్షిప్ నిజంగానే 16 years దా, మీ ఇద్దరికి ఏ కలర్ అంటే ఇష్టమో తెలీదు, ఏ ఫుడ్ అంటే ఇష్టమో తెలీదు, నిజంగానే 16 years రిలేషన్ లో లవ్ ఉందా అని అడుగుతుంది. ఇది విన్న తర్వాత వాళ్ళకు కూడా నిజంగానే చాలా హార్టింగ్ గా అనిపిస్తుంది. ఆ పార్టీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక హోటల్కి వెళ్తారు.
అప్పుడు దియా యాలీతో మాట్లాడుతూ, రేపు మా ఇద్దరి పెళ్లి ఉంది. మనం ఆ రోజు స్టార్ట్ చేసిన గేమ్ ని నువ్వు ఇంకా ఆడుతున్నావని నాకు అర్థమైంది. ఇంకా నా హస్బెండ్ తో నువ్వు దూరంగా ఉండు అని తనకి చెప్తుంది. అప్పుడు యాలీ దియాతో మొత్తం నిజం చెప్పేస్తుంది. నేను కునాల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే 1 month లో లవ్ రాదని, ఓన్లీ మిస్ అండర్స్టాండింగ్ వస్తుందని దియా చెప్తుంది. అయినా నీ బాయ్ ఫ్రెండ్ ని ట్రై చేయమని నువ్వే చెప్పావని కునాల్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని చెప్తుంది. నువ్వు 7 అడుగులు వేసే వరకు నేను కునాల్ని ట్రై చేస్తూ ఉంటాను. ఒకవేళ అతను నాకు పడిపోతే నేను తీసుకెళ్తాను, లేకపోతే నువ్వు తీసుకెళ్ళు అని తనతో చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో కునాల్ వాళ్ళ ఫ్రెండ్స్ కి బ్యాచిలర్ పార్టీ ఇస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన యాలీని కునాల్ ఫ్రెండ్స్ చేయి పట్టుకొని టీస్ చేస్తున్నప్పుడు కునాల్ అతని ఫ్రెండ్ మీద చాలా సీరియస్ అవుతాడు. కానీ అది చూసిన యాలీ మాత్రం సంతోషంగా ఉంటుంది. దియా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి బ్యాచిలర్ పార్టీ ఇస్తూ ఉంటుంది. కానీ అది మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది. దియా ఫుల్ గా తాగేసి కునాల్ కి మెసేజ్ పెడుతుంది. నేను చాలా డ్రింక్ చేశాను, వచ్చి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యని. ఆ మెసేజ్ యాలీ చదవడంతో యాలీ కునాల్ ని తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ కారులో వెళ్తున్నప్పుడు కునాల్ అంటాడు, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది చాలా తప్పు, చాలా మందికి హార్ట్ బ్రేక్ అవుతుంది, ఇంకా చాలా మంది హార్ట్ అవుతారు అని చెప్తాడు. అప్పుడు యాలీ, నేను మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తూ నన్ను నేను హర్ట్ చేసుకోనని చెప్తుంది. నెక్స్ట్ డే మ్యారేజ్ ఫంక్షన్ లో అందరూ కలుసుకుంటారు. దియా కునాల్ కి మంగళసూత్రం ఇచ్చి ఇది నీ దగ్గర పెట్టుకో అని యాలీ మెడలో చాలా అందంగా ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు కునాల్, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతాడు. అప్పుడు దియా మాట్లాడుతూ, నాకు తెలుసు నువ్వు యాలీని ఇష్టపడుతున్నావని. అప్పుడే ఆ ఫంక్షన్ లోకి యాలీ పేరెంట్స్ ఇంకా దియా పేరెంట్స్ వస్తారు. వీళ్ళు ముగ్గురు కలిసి సపరేట్ గా మాట్లాడడానికి బయటికి వెళ్తారు. వీళ్ళిద్దరూ కునాల్ని నీకు ఎవరంటే ఇష్టం అని అడుగుతారు. కానీ కునాల్ దానికి ఆన్సర్ చేయలేకపోతాడు. ఎందుకంటే 16 years నుంచి దియా నాకు తెలుసు, నువ్వు జస్ట్ 2 months నుంచే నాకు తెలుసు అని చెప్తాడు. అప్పుడు దియా ఇంకా యాలీ మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవలో యాలీ కునాల్తో చెప్పేస్తుంది, నిన్ను ట్రై చేయమని చెప్పింది తనే అని. ఆ మాట విన్న తర్వాత కునాల్ చాలా కోపంగా కార్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కునాల్ వెళ్లిన విధానం చూసి అతను ఏమైనా చేసుకుంటాడో ఏమో అని భయమేసి వీళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు. కునాల్ వీళ్ళకి దొరుకుతాడు. అతను మాట్లాడుతూ, నేనేం చావడానికి వెళ్ళలేదు, నాకు నేను కొంచెం టైం ఇచ్చుకోవడానికి వెళ్ళాను అని చెప్తాడు. అయినా మీ ఇద్దరు కలిసి నన్ను ఏమనుకున్నారు? యాలీ చెప్పినట్టుగా నాకు డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఇష్టమే, కానీ నేను దియా కోసం అవన్నీ సాక్రిఫైస్ చేస్తాను. యాలీకి ఈ రోజు నా స్మైల్ అంటే ఇష్టం, మేబీ రేపు నచ్చకపోవచ్చు, కానీ నాకు దియాకి మాత్రం అండర్స్టాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కొన్ని విషయాలు నాకు నచ్చకపోతే తను అర్థం చేసుకుంటుంది, నాకు నచ్చింది తనకు నచ్చకపోయినా దాన్ని కూడా ఇష్టంగా తీసుకుంటుంది అని చెప్తాడు. కునాల్ మాట్లాడే మాటలు యాలీకి అర్థమయ్యి కునాల్ దియాని చాలా ఇష్టపడుతున్నాడని. అప్పుడు యాలీ మాట్లాడుతూ, ఈ జన్మకి నువ్వు దియాని చేసుకో, కానీ వచ్చే 6 జన్మలకు మాత్రం నేను చేసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు దియా మాట్లాడుతూ, అవన్నీ అప్పుడు చూసుకుందాం అని చెప్పి మ్యారేజ్ కి రెడీ అయిపోతుంది. కునాల్ దియాల మ్యారేజ్ లో యాలీ చాలా సంతోషంగా డాన్స్ చేస్తుంది. ఈ సంతోషాల మధ్య సినిమాని ఇక్కడే ముగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.